ఏడేనా మనవడు మధ్యలో దిగేసాడు ఇడుగు వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా. తాత అని పిలవడానికి తమరేమన్నా తాతలా ప్రవర్తిస్తున్నారా? వయసు ఏమో అక్కిరేనంత, తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత. ఈ రికార్డింగ్ డాన్స్ పోజులకి ఏం తక్కువ లేదు. అవును, నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటా ఉంటాయండి. అవునండి, కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సోమంతాన్ని ఎట్టుకున్నాం. ఆహా, హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా? ముగ్గు బొట్టులా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిటికాడి టైట్ అయి వదిలేసిన బట్టలన్నీ మీరు వేసుకుని సుమంత్ అనగానే మీకున్న 70 ఏళ్ళు తగ్గుద్ది అనుకున్నారా? నాకు 70 ఏంటి, మొన్న 40 వెళ్తేనే. మిగతా 30 బ్యాంకులో దాచారా? మీ కూతురికి 43 ఏళ్ళు. పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో ఏరా ఒరేయ్ అని క్లాస్మేట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి. మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడాయమంటే దిష్టి బొమ్మలా ఇక్కడ పెట్టారు. దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్. ఏమండో అల్లుడు గారు, ఏదో పెళ్ళం పోయిన మగ వీడియో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం గతి లేక కాదు. 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని. నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా? అదిగో కిట్టే వస్తున్నాడు. ఒరేయ్ కిట్టయ్య, ఒరేయ్ సుమంత్, కిట్టిగా ఈడితో కూడా ఏరా ఫు! ఇక మీ బెటాలియన్ సరే సరే ఆడెప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుకుంటుంటారు. డాక్టర్ గణపతి ఆర్ఎంపీ, ఒక్క ఎంపీ సంపాదన లేదు. ఏనా హాస్పిటల్ మూసావా? అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను. నువ్విట్ట గొట్టం బెళ్ళ వేసుకుని గొట్టం గళ్ళగా గొంతులమ్మడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు? అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకుంటున్నావా? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి. ఇక ఈడు నెంబర్ 2 గాడు దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన. ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళన్ని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా. నీకు అలా చెప్పిన ఎదవడు మోయా? మీ నాన్న చెప్పాడు. అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ అట్టలేదు, ప్యాకెట్ ఆడిక కోళ్ళు అమ్మేస్తాను. తెరకాసు మాటలు మాట్లాడామంటే తాట దేస్తా. యాదవని యాదవ. నెంబర్ 3 నువ్వేడ్రా సొక్క లోపలికేసి విజయ డైరీ ఎండి లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది, పైసా సంపాదన లేదు. పైగా ఈ పోరంబోకేదలతో కలిసి గాలి తిరుగుతావు. ఊరుకో మావయ్య, మేము పోరంబోకేదలో తిరగడం ఏంటి? పోరంబోకేదలో మాలా తిరుగుతారు. ఫోర్త్ గడివి. ఇక నీ గురించి చెప్పేది ఏముందిరా? నీ బాబు తెచ్చాడు, ఆస్తి నీ చేతికి వచ్చింది. కింద ప్యాంటు మెళ్ళలో రుమాలు. ఆ మొఖం చూడు పెళ్లిళ్ళలో పెట్ట మోసలేడు మోసేవాళ్ళగా. అందరూ పని పాటలు దిక్కుమాలి ఎదవలో. కలుద్దాం నువ్వేడ్రా గాలి పట్టాలు ఎగరేసి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు. తొలవా మామా, ఈ కాశ్మీర్ చలువ నీకోసం. అత్తయ్య, మొన్న ఢిల్లీలో అమెరికన్ డైమండ్స్ ఎగ్జిబిషన్ పెడితే నీకోసం ఈ నెక్లెస్ కొన్నాను. నచ్చిందా? నాకెందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? అదేంటత్తయ్య, నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది. నన్ను నీ సొంత బిడ్డలా పెంచుతానని మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నువ్వు మావయ్య మా ఇంట్లోనే ఉండిపోయారు. ఊళ్ళో వాళ్ళందరూ మొగుణ్ణి చేతకాని వాణ్ణి చేసి పుట్టింట్లోనే ఉంటున్నావని అంటున్నా వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా, ఊళ్ళో ఏ పేరెంటాలకి వెళ్లకుండా నా కోసం, మా నాన్న కోసం నువ్వు మాకు చేసిన దాంట్లో నేను నీకిచ్చే ఈ గిఫ్ట్ 1,00,000 వంతు కూడా కాదులే. తీసుకో. మావయ్య, నీకు వాచ్. నేను నిన్ను అడిగానంటే అడగకుండా తీసుకురాకూడదా? అయినా అత్తయ్య కన్నా నీకేమన్నా తక్కువ పేరుందా ఈ ఊళ్ళో? గొప్ప ఆస్తిపరుడు అయ్యుంటి కూడా అత్తవారింట్లో తిష్టవేశాడు రఘుపతి రాయుడు గారి బావమరిది అనే కన్నా ఆ ఇంటి పాలేరుల్లో వీడు ఒకడ్రా అని అందరూ అంటున్నా అలాంటి మాటల్ని ఒక చిన్న నవ్వుతో తీసి పారేస్తూ ఉంటాం. నీ మంచి మనసు ముందు ఇదెంత మావయ్యా? మీ నాన్నకేం తెచ్చావే? మా నాన్నకా? నా బుజ్జి తల్లి, నువ్వు నాకు బహుమతి కాదురా, నా ప్రాణం. ఇదేంటి రైడు? అమెరికా వెళ్ళి ఆవకాయ జాడి ఎట్టుకొచ్చాడేంటి? నీ మా అమ్మ ఆవకాయ జాడి కదరాదే, సేవ సరుకు వేసేయ్. ఎరైటీగా ఉంది రోయ్. బాడీ స్ప్రే కదరా, షేవింగ్ క్రీమ్. అందరికి అడిగి నేను తెచ్చాను కానీ ముందు మందు కొట్టండి. అదేంట్రా గిట్టిగా మాకు ఫారెన్ సరుకు తెచ్చి నువ్వు రమ్త అవుతున్నావా? అది మీకు ఫారెన్ అయితే ఇది నాకు ఫారెన్. లేపో వాసన చూస్తే ఇరా బాబు. అబ్బో వాసన ఎదిరిపోయిందిరా. నీళ్ళు కలపపోయినా బల్ లైట్ గా ఉందిరా. సేవ సరుకులు అయితే ఇప్పుడు తాగేవనుకో అప్పుడు ఎక్కుద్ది. నువ్వు ఫారెన్ వెళ్ళాక అసలు మందు పార్టీ లేదురా. అవునే అవునరా బాబు, కొద్ది రోజులు మందు లేక హాస్పిటల్లో దెబ్బలకు రాసే స్పిరిట్ నీళ్ళ కలుపుకుని తాగారా. ఇప్పుడు కెట్టే ఊర్లో దిగాడు కదా, ఇక రోజు ఫారెనే.
గజ్జల శబ్దం వినపడుతుంది ఏంట్రా ముందు సెటప్ తో పాటు ఆ సెటప్ కూడా చేశారా నువ్వు ఉండరా, నేను చెప్తాను. ఒరే సుమంత్, నువ్వు మొన్న నట్టుకోలేకపోయావు నల్లకోడి. ఇటు వాసన చూస్తే ఓరైపోతాడు. ఇగో వెళ్తా నట్టుకొచ్చే మందులోకి సీకులు చేసుకుని తినేద్దాం. ఏదైనా గజ్జల సౌండ్ వినిపిస్తే అదేంటో చూద్దామని టెంప్ట్ అయిపోతాను. సరిగ్గా ఆ టైంలోనే ఏదో పని నెట్టేసి నన్ను సైడ్ చేసేస్తారు. సరే ఏం చేస్తాం, కోడి నెట్టుకొస్తాను. అమ్మయ్యా, అసలు ఏంట్రా మ్యాటర్ అంత అర్థం అవుతలే గానీ ఫేస్ టర్నింగ్ ఇచ్చి అట్లు లుక్కేసుకో. కిరాణా కొట్టు వెంకటరత్నం పెళ్ళం రాజ్యం కదరా ఇంతకీ ఈ పార్టీ ఎవరి పార్టీరా అమ్మని మా బాబాయ్ రా మా బాబాయ్ దీన్ని ఎప్పుడు తగులుకున్నాడు నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు అదే మీ బాబాయ్ తగులుకుందరా. ఈ సుమంత్ గడేమో మనతో తిరిగి కుర్రాల్లో ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ చూసాడనుకో, ఆడు కూతురు సంవత్సరం కూలిపోద్దని గుండాకి చచ్చిపోతాడు. అందుకే నేను సైడ్ చేసేసింది. ఇప్పుడు అర్థమైందిరా మా బాబాయ్ అమెరికా నుంచి ముందెందుకు తెమ్మన్నాడు ఏమందిరా? వయాగరా అయితే మీ బాబాయ్ చేతిలో రాజ్యం చచ్చిందే. ఇంతకీ ఈ విషయం మా పిన్నికి తెలుసంటావా తెలుసా, మీ పిన్ని ఉత్తరం వెళ్ళాలి కదా. మీ బాబాయ్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం తిట్టదు. మరి ఎవరిని తిడుతుంది దిక్కుమాలిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ సరిగా పొలాలకు నీళ్లు వదిలితే మా మగాళ్ళు పొలాలకెళ్ళి పంపు సెట్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదుగా. ఏమైందమ్మా? ఏముంది బావగారు, పొలానికి నీళ్లు పెట్టాలంట. మీ తమ్ముడు గారు వెళ్ళారు పంపు సెట్ ఆన్ చేయడానికి. ఆడికి ఎప్పుడు ఆ పొలం మీదే చేసమ్మా. మీ తమ్ముడు గారండి మంచి పనవరండి. ఆడి పనితనం అంటే ఏమనుకున్నా, రాత్రికి రాత్రి 5 ఎకరాలు దున్న అవతల బారేస్తాడు. దున్నుతాడు. ఇలా రాత్రులు పంపు సెట్ ఆన్ చేయడానికి ఈయన ఒక్కడే వెళతాడు, ఊళ్ళో వాళ్ళందరూ వెళతారు. నా కర్మ. ఈ ఆడింగ్లు మనకన్నా ముందు వచ్చేసారా? సమ్మగా ఉందిరా. ఏంట్రా కిట్టే చూస్తున్నా, నువ్వు కూడా నెక్కరేసి దూకే. అమ్మో లేడీస్ నేను ఎప్పను పర్లేదు రావా. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అనురాలే ఆఫ్ఘన్ మీద అమ్మాయిలు సౌందర్య, సిమరాను, రీమాసేను, రీచా, ఆశా సైనియా. ఏంటి ఇవన్నీ ఆళ్ళ పేర్లా అదే వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. మా వాడిని మీకు పరిచయం చేస్తున్నావే. ఎవడాడంటావేంటే? మన సుబ్బారెడ్డి గారు అబ్బాయి కీర్తిగాడు అమెరికా నుంచి వచ్చాడు. మీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గుపడుతున్నాడు. చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా, మేము నిన్ను చూడలేదా? ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది. రోజు ఈ దిక్కుమాలి బాడీని చూసే తట్టుకుంటున్నావు. అందుకడు నిన్ను చూడటానికే. చూసావట రాయవరం యంగ్ లేడీస్ వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు, నువ్వేట్రా సిగ్గుపడిపోతావు? అవునే ఇదియా, నీ 15 రూపాయల జబ్బులు తుస్సంట కదా. అయితే నీకేంట్రా? చిన్న డౌటే, ఎంతకి నువ్వు వాళ్ళకి నచ్చలేదా, వాళ్ళు నీకు నచ్చలేదా? ఎలా నచ్చుతారా? దీని ఊహలో బాలకృష్ణ ఉంటాడు, వచ్చేవాళ్ళందరూ పట్టదా బ్రహ్మానందాలు. అబ్బో ఇదో పెద్ద సౌందర్యం. మరి బాలకృష్ణ వస్తాడు. నీ పని చెప్తా ఉండండిరా సచ్చినోళ్ళారా. ఇప్పుడు రండ్రా బయటికి ఎలా వస్తారో. గట్టు మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటావే. పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు, మధ్యాహ్నం ప్యాకాట్ ఆడడం, ఈవినింగ్ అయితే మందు కొట్టడం. ఎంటర్టైన్మెంటే లేదు. 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా. అయితే పని చేస్తారా, పొద్దునే మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెడదాం. ఎలా ఉంది? ఏదో జోక్ లేకు. లేకపోతే ఏట్రా 10 నిమిషాలు ఏటించి మొంతలాట్టుకుని కలరింగ్ వస్తారు కదా, అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను. సూపర్ కలరింగ్ వచ్చేస్తుందిరా బాబు. మన ఊరు మాధురి దృష్టికి మనిషి అక్కర్లు చేస్తారు. వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ మాడుకోవాలి. ఏంటి ఇంగ్లీష్ లోనే? లేకపోతే మన చేసి కామెంట్స్ అర్థమైపోతా. ఏటి ఇంత లేటు? మీకోసం ఎంతసేపు చేయడం చేసా? పాలు పొద్దున్నే పితికేసాం, నీళ్లు కలపటమే లేట్ అయింది. ఏటలా సొత్తున్నావు? పట్టున 5 లీటర్లు. దిస్ గర్ల్ కర్ణ సెకండ్ డాక్టర్ రీసెంట్లీ బికమ్ ఏ బిగ్ గర్ల్. అంటే పెద్ద మనిషి. ఈ లైకింగ్ చాట. ఇదిగో పాలు 5 లీటర్లు. దిస్ గర్ల్ ఓన్లీ కూతురు ఆఫ్ పెదగాపు, బిగ్ ప్రాపర్టీ. కోపనూర్పుల్ టైంలో ఐ ట్రైడ్ దిస్ గర్ల్. ఇదిగో హవాయి చెప్పులు షోయింగ్, బిగ్ కంచి బెల్లు. యు ఆర్ ఇంట్రెస్ట్? నీ మా అమ్మ. నా పాలు 2 లీటర్లు. కెటా దిస్ గర్ల్ మన విలేజ్ కి న్యూ ఫేస్. ఐ డోంట్ నో డీటెయిల్స్. గివ్ 1 వీక్ టైము. షెల్ ఐ గివ్ డీటెయిల్స్? నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత. ఐ కేమ్ టు మిస్టర్ జగన్నాథర్ హౌస్ ఫర్ ఏ మ్యారేజ్. ఓ ఐ సీ. యువర్ నెగటివ్ ప్లేస్? మై నేటివ్ ప్లేస్ కాకినాడ. కెనడా? ఓ మై ఫాదర్ ఈజ్ ఎస్పీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. పాట తీయగా. నో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఇప్పటిదాకా ఆ అమ్మాయిల మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముగించేస్తాను, జాగ్రత్త. కేంద్రం క్లోజ్. గో 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 గో.
ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్. అరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చు, మాది ఓల్డ్ బియ్యే. కెట్ట ఇలా కాదు, బోరు కొట్టేస్తుంది. కొత్త బొమ్మ వచ్చిందట, సినిమాకి పోదాం పద. ఏంట్రా మేనేజర్ కొలబడి చేస్తున్నారు? సీటింగ్ చేస్తున్నానండి, సీటింగ్. ఎండి తెర మీద సినిమా చూపెడతానే, గుడ్డ తెర మీద చూపెడతానండి. అది గుడ్డదర్రా, బొమ్మేసాక ఎండి తెర అవుద్ది. అంతే కదండి మరి. ఎవరాడు కాలు తొక్కాడు? బంగ చాపుకుని కూర్చుంటే తొక్కరేటి. ఇక్కడ సీట్ కి స్పాన్ చేసినట్టున్నారా, మెత్తగా ఉంది. ఎవడు రాడు? మా సుమత్ గాళ్ళే. సుమంత సున్నం ముద్ద సంపెత్త సన్నాసి రాయాల. మన కుర్రాళ్ళు అందరూ అటు వెళ్ళి కూర్చుందాం పదండ్రా. బొమ్మేసి ఎంతసేపు అయిందండి? నేను వచ్చేసరికి స్టార్ట్ అయింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? టైం చూడలేదు. ఓ పాట అయిపోయిందండి. ఓ పాట అయింది. పాట అయిపోయిందంట్రా. ఫైట్ కూడా అయిపోయిందండి. ఓ ఫైట్ అయింది. వారిని ఫైటింగ్ కూడా అయిపోయిందంట్రా. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు, పైగా కరాటే నేర్చుకున్నాడు. కొట్టాల్సిన వాళ్ళందరినీ చిత్త కొట్టి చివరిలో హింస అంటాడు. ఈ నాకు అర్థం కాడు బాబోయ్. అబ్బా ఎవడరా నా చేతి మీద చుట్టకాల్సింది? ఇసుకలో చేయబడేటమన్నారా? ఈ అడిగిన కొడవేంట్రా, ఉండి చూసొస్తాను. చూసిరా. అయ్యో అమ్మో, ఏట్రా బంతిలాగా ఎగిరిపడ్డావు? అక్కడ గొడవ పడేది మావిడేరా. చూసేదే మావిడ గొడవ పడేది మీ ఆవిడతోనే. అసలే ఒక్క పోస్తా అంటే ఆడవాళ్ళ పక్కన కూకున్నాగా ఒక్క పోతుందిలే. ఏదో ఎకసెక్కలొద్దు. ఎలా కలిసిందా? నీకెలా తెలుసురా? నన్ను కూడా కలిసిందిలే. అబ్బా ఈ హాల్ నిండా ఎలుకలేనా? ఓ 10 నిమిషాలకు ఒక్క ఎలుగు కూడా కనపడదు. ఏ పావునదిలేగా. పావు నుదిలేవా? ఇంత స్లోగా చెప్తావేంట్రా, స్లో పాయిజన్ అదవా? ఆ సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు కూతురు టూరింగ్ ట్యాక్సీలో టెంట్ వేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆ పగ, వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ. ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ముందు వాళ్ళిద్దరూ పొడుచుకుని తర్వాత వీళ్ళిద్దరిని చంపేస్తారు. అప్పుడు కోనసీమ రాయలసీమ అవుతుంది, రక్తపు టేరులు ప్రవహిస్తాయి. అందులో నేను పడవేసుకుని లాహిరిలో హిరిలో హిరిలో అని పాడుకోవచ్చయ్యో. రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? కొంపదీసి అన్నయ్యకి నా పంపు సెట్ వ్యవహారం లీక్ అయిందా? అన్నయ్య అడిగింది మిమ్మల్ని కాదు, కిట్టయ్యని. మాట్లాడవరా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాం? సినిమాకి వెళ్ళాం. ఎవరితో? ఫ్రెండ్స్ తో. ఫ్రెండ్స్ తోనా, ఫ్రెండ్ తోనా? అన్ని డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు? చంపుతా అబద్ధం పడేవట్టి. ఎన్ని రోజులు సాగుతుందా వ్యవహారం? ఏ వారం? సినిమా వ్యవహారం. చాలా కాలం నుంచి వెళ్తున్నాం సెకండ్ షోలకి. ఏ వెళ్ళకూడదా? విన్నావంటే విన్నావా? ఏం మాట్లాడుతున్నా ఏదో కొడుకు? రాయ్ ఆఖరిసారిగా చెప్తున్నా, ఇంకొకసారి ఆళ్లతో కలిసి నువ్వు సినిమాకి వెళ్ళావంటే నాకు తలకొరి పెడతానికి కొడుకోలేడు అనుకుంటా. ఏంటమ్మా, నేనేదో నా లవర్ని తీసుకుని పక్కనే కూర్చోబెట్టుకుని సినిమా చూసినట్టు మాట్లాడతాడేంటినా? మరి కాదా? ఆయన ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో.